హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను మోతీ నగర్లో ఉన్న కోర్ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ డాక్టర్ వివేకానంద్ గారి దగ్గర ఉన్నాను. సార్తో మాట్లాడతాను. నమస్తే అండి. సార్, హీల్ పెయిన్ అంటారు కదా, మామూలుగా చూస్తే మనం ఎర్లీ మార్నింగ్ పడుకొని బెడ్ నుంచి దిగినప్పుడు ఒకేసారి కాల్ కింద పెట్టలేము. సెకండ్స్ మనం చాలా పెయిన్ వస్తుంది ఆ మెడం దగ్గర. తర్వాత మళ్ళీ రికవర్ అయిపోద్ది అనుకోండి, మళ్ళీ పట్టించుకొని వదిలేస్తాం. ఎందుకు వస్తుంది అసలు ఆ హీల్ పెయిన్ అనేది? సో మీరు చెప్పే సిమ్టమ్స్ సాధారణంగా ప్లాంటార్ ఫేషియాటిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. సో ఈ ప్లాంటార్ ఫేషియా అనేది మన పాదంలో ఒక బాణంలో విల్లులాగా ఉంటుంది. సో బాణంని ఎలాగైతే విల్లు పట్టుకొని ఉంటుందో అలాగా మన ఫుట్ ఆర్చెస్ని కూడా, అంటే మన కాలు ఇలా బెండ్ ఉంటుందండి, ఆర్చ్ లాగా ఉంటుంది. సో ఆ ఆర్చ్ని బాణంలో విల్లు లాగా పట్టుకొని ఉంటుంది అనమాట. ఆర్చ్ని మెయింటైన్ చేస్తుంది. సో దాని పని ఏంటంటే మన నడకలో ఆ కుషనింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం దాని పని. సో ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్లు చేయకపోవడం వల్ల, సో ఎక్కువ నిల్చోవడం వల్ల, ఫుట్వేర్ అంటే మనం వేసుకునే చెప్పులు బాగా హార్డ్ చెప్పులు వేసుకోవడం వల్ల, వాటి వల్ల వస్తుంది అనమాట, ఎక్కువసేపు నిల్చోవడం వల్ల. సో ఈ సాధారణంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, పొద్దున్న లేవంగానే చాలా మంది చాలా కామన్ కండిషన్ అండి. పొద్దున్న లేవంగానే మొదటి 10 అడుగులు విపరీతమైన నొప్పి ఉంటాయి. పాదం కింద పెట్టంగానే నొప్పి మొదలవుతుంది. 10 అడుగుల తర్వాత నిదానంగా తగ్గిపోతుంది. మళ్ళీ చాలా సేపు కూర్చున్న తర్వాత ఎప్పుడు లేచినా కూడా 10 అడుగులు 10 అడుగులు నొప్పి ఉంటుంది, మెల్లగా తగ్గిపోతుంది. అలానే ఎక్కువసేపు నిల్చున్నా కూడా నొప్పి మొదలవుతుంది. సో ఈ ప్లాంటార్ ఫేషియా అనేది తెగదు, కానీ తెగినట్టు చిన్నగా మైక్రోస్కోప్ కింద మీరు భూతద్దం కింద పెట్టి చూస్తే చిన్నగా టేర్స్ మొదలవుతాయి. సో మైక్రోస్కోపిక్ టేర్స్ అంటాం. యూజువల్లీ ఇది డీజనరేటివ్ టేర్స్ అండి. ఏదో దెబ్బ తగిలినందువల్ల అయ్యే టేర్స్ కాదు, కేవలం మన యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వాటి వల్ల వచ్చే టేర్స్ అనమాట. సో దీనికి మెయిన్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అండి. ఇప్పుడు సాధారణంగా మెడమ నొప్పి వచ్చిందని చెప్పేసి చాలా మంది ఏంటి, నడుస్తే నొప్పి తగ్గుతుందేమో అని చెప్పేసి నడక మొదలు పెడతారు. ఎంత నడుస్తే అంత పెరిగే ప్రాబ్లం ఇది. ఓకే, ఇది నడకతో తగ్గే ప్రాబ్లం కాదు, దానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, హీల్ అండ్ కాఫ్ స్ట్రెచ్చింగ్ అని. అవి ఆ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి. సో ఎక్కువ నడిచినా, ఎక్కువసేపు నిల్చున్నా, ఎక్కువ దూరం నడిచినా వాటి వల్ల ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. మీరు అన్నట్టు హీల్ పెయిన్ అనేది షూస్ కూడా చెప్తున్నారు కదా, అంటే పర్టికులర్ గా ఈ షూస్ వాడాలి, ఇలాంటి స్లిప్పర్స్ వాడాలి అనే ఇంపార్టెన్స్ ఉంటుందంటారా? సో హార్డ్వి కాకుండా సాఫ్ట్వి ఏది వాడినా కూడా అది సిమ్టమాటిక్ అండి. అంటే అది ప్రాబ్లమ్ని తగ్గదు. సో మనకు ఆ మొదటి అడుగు నొప్పి తెలియకుండా ఒక సాఫ్ట్ కుషన్ లాగా ఉంటది అనమాట ఈ చెప్పు అనేది. సో మనకు రకరకాల చెప్పులు ఉన్నాయండి, డాక్టర్ ఆర్థో చెప్పాలని ఏవో చాలా రకాలు ఉన్నాయి. బట్ అన్నిటి సిద్ధాంతం మాత్రం మనకు నొప్పిని తెలియకుండా ఉంచడమే. సో అవి కాకుండా మనకు షూ వేసుకునే అలవాటు ఉందనుకోండి, షూలో ఈ సిలికాన్ హీల్ ప్యాడ్స్ దొరుకుతాయి. సో ఆ ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు సేమ్ ఎఫెక్ట్, మనము సాఫ్ట్ కుషన్ మీద నడిచినట్టు ఉంటుంది కాబట్టి మనకు నొప్పి తెలియదు. సో దానివల్ల తగ్గుతుందని లేదండి. ఖచ్చితంగా ఆ ఎక్సర్సైజ్లు అవి చేసుకొని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు ఎక్సర్సైజ్లు చేశారు, నిజంగా దాని మీద కృషి చేసి తగ్గించే ప్రయత్నం చేశారు, అయినా తగ్గలేదు అనుకోండి, అప్పుడు మనం మెడంకి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనీసం 1 నెల 2 నెలల తర్వాత తగ్గకపోతే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓ ఇంజెక్షన్తో కూడా కొన్ని సంవత్సరాలు తగ్గలేదనుకోండి, అప్పుడు ఆపరేషన్ అనేది ఒక ఆప్షన్. సాధారణంగా ఆపరేషన్ వరకు ఎవరు వెళ్ళరు, మహా అంటే తగ్గకపోతే ఇంజెక్షన్ వరకు వెళ్ళి అక్కడ ఇంజెక్షన్తో తగ్గించుకుంటారు. సార్, మరి మీరు ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటున్నారు కదా, ఒక్కసారి ఎలా చేయాలి? సో ఇది మెట్లు అనుకోండి, యూజువల్గా సాధారణంగా మెట్లు కానీ గడప కానీ అందరి ఇంట్లో ఉంటాయి కదా. సో మెట్ల అంచున నిల్చోవాలి వేళ్ళ మీద. సో బరువు అంతా కిందకి వేయాలండి. సాధారణంగా ఏంటంటే అందరు పైకి లేపుతూ ఉంటారు, వేళ్ళ మీద నిల్చుంటారు. సో వేళ్ళ మీద నిల్చోకుండా బరువు అంతా కిందకి వేయాల్సి వస్తుంది అనమాట. సో మనకి పిక్క దగ్గర అంతా కూడా ఆ సాగిన ఎఫెక్ట్ ఉండాలి. సో ఉంది అంటే మనం కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే అలా ఉండి పైకి కిందకి ఊపడం పద్ధతి కాదు. సో అలా 10 సెకండ్లు అలా ఉంచి నిదానంగా మళ్ళీ ముందుకు రావాలి. మళ్ళీ 10 సెకండ్ల తర్వాత మళ్ళీ వేళ్ళ మీద నిల్చొని బరువు అంతా కిందకేసి అలా 10 సెకండ్లు ఉంటే అప్పుడు వాళ్ళకి నిదానంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనకు ఒకటే రోజు ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. సో వారం 10 రోజులు కానీ మినిమం 10 days అన్న మనం చూడాలన్నమాట, గమనించాలి తగ్గుతుందా తగ్గట్లేదా. ఒకవేళ తగ్గట్లేదు అనుకోండి, ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ఈ హీల్ పెయిన్ సార్, డాక్టర్ని మనం ఎప్పుడు కన్సల్ట్ చేయాల్సి వస్తుంది? అంటే సివియారిటీ ఎప్పుడు ఉంటుంది అంటారు, ఎప్పుడు కన్సల్ట్ చేయాలి డాక్టర్ని? ఒకవేళ ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అవి చేసిన తర్వాత కూడా తగ్గలేదు అనుకోండి, అప్పుడు రావడం బెటర్. ఇంకోటి చాలా మంది హాట్ అంటారు, కోల్డ్ అంటారు, ఏదైనా అన్నిటి సిద్ధాంతం ఒకటే అండి. అప్పటికప్పుడు ఏదో నొప్పిని తగ్గిస్తాయి తప్ప లోపలికి వెళ్ళి నయం చేసేది ఏది లేదు. మనకు నొప్పి ఉన్నప్పుడు ఏదో జండు బామో మూవో ఏదో ఒకటి పూసుకుంటాము నొప్పి తెలియకుండా, అంతేగాని లోపలికి వెళ్ళి తగ్గించేది జరగదండి. సో ఈ ఎక్సర్సైజ్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్.
ఒకవేళ దాంతో తగ్గలేదు అనుకోండి అప్పుడు ఇంజెక్షన్. చాలా మంది హాట్ వాటర్ లో లెగ్స్ పెట్టి కూర్చుంటారు చాలాసేపు, అది ఎంతవరకు రిలాక్సేషన్ ఇస్తుంది అంటారు? పెట్టుకున్నంతసేపు బాగానే ఉంటుందండి, దాని తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ Normal. నార్మల్. థ్యాంక్ యూ.